మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ గల నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఈ రోజును దేవుడు మనందరికీ ఆశీర్వాదకరమైన దినముగా ఆయన మనకి ఇచ్చారు. అయితే ఈ ఆశీర్వాదకరమైన దినము ఇది మనందరికీ ఆశీర్వాదకరమే, కానీ మలచుకోవటంలోనే ఏదైనా ఉంటుంది కదా. అలాగా దీన్ని ఆశీర్వాదకరంగా మలచుకోవటం ఎలా? ఈ దినమందు మనం ఉత్సహించి సంతోషిస్తూ ప్రతి కార్యమందు దేవునికి మహిమార్థంగా ఉండాలి. ఎలా మనలను మనం మలుచుకోవాలి? అందుకోసమే బైబిల్ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన మాటను వాగ్దానముగా ఈరోజు దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ముందుగా చూడండి, మనం దేన్నైనా మలుచుకోగలిగితే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం అక్కడికి దిగి వస్తుంది. మనం మలచుకోవటంలో ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఆ ఆశీర్వాదాన్ని చేజార విడుచుకున్న వారము అవుతాం. అందుకే మనలని మనము మలచుకోవాలి. మనలని మనం మలుచుకున్నప్పుడు చూడండి, చేదు అది మన గుండెల్లో మరచిపోలేనిదైనా సంవత్సరాల తరబడి మనలో ఉన్న అది చేదని తెలిసినా దాన్ని మనం మార్చుకోగలగాలి. అప్పుడు దేవుడు దాన్ని మధురముగా, తీయనైన అనుభవముగా మారుస్తారు. అంతేకాకుండా కీడును కూడా ఆయన మేలుగా మారుస్తారు. అజ్ఞానాన్ని గొప్ప జ్ఞానముగా ఆయన తీర్చిదిద్దుతాడు. గరుకైనవి నునుపుగా మార్చబడతాయి. ఆ తర్వాత మనం ఎక్కలేము అనుకున్న పరిస్థితులు ఎక్కేటట్లుగా దేవుడు మారుస్తారు. గరుకైనవి నునుపుగా మార్చబడతాయి, వంకర మార్గాలు చక్కపరచబడతాయి. అంతా మన జీవితంలో ఉన్న అంతా దేవునికి సాధ్యమే. మనకు అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యమే. హల్లెలూయా. ఇంకా ఈ రోజుని గురించి యేసుక్రీస్తు మనకు సవివరంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 3:8లో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడూ మూయజాలడు. మిమ్మల్ని చూచి ప్రభు ఈ మాట అంటూ ఉన్నారు. మిమ్మల్ని ఆశీర్వదించడం కొరకు దేవుడు అంటున్నారు, మీ కొరకు ఒక ద్వారము తెరవబడి ఉంది, ఎవరైనా మూసేస్తారేమో అని కలవరపడవద్దు. ఏ ఆటంకములు మీకు సంభవింపవు. మీ ఎదుట ఒక ద్వారమును నేడు నేను తెరచి ఉన్నాను, అందులో మీరు నడిచి మీ కార్యములు వర్ధిల్ల చేసుకొనండి అని ప్రభు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన తెరిచిన తలుపును ఏ మనుష్యుడు ఎవరండి వేయగలరు? ఎవ్వరు ఆయన తెరిచిన తలుపును మూయలేరు, వారి వల్ల కాదు. కనుక మీరు కలవరపడవద్దు. సహజంగా ఈ మాట సేవకులతో చెప్పి బలపరుచుకుంటూ ఉంటారు. మరో ప్రాంతంలో దేవుడి సేవనిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, అనేక ఆత్మలను నీకు ప్రతిగా దేవుడు దాచి ఉంచాడు, అవి నీకు అప్పగించబడతాయి, ఇదిగో తలుపు తెరవబడింది అంటూ సేవకులు ఒకరినొకరు బలపరుచుకునేటప్పుడు ఈ మాటను చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు మనందరికీ కేవలం ప్రత్యేకంగా ఇది సేవకులకు మాత్రమే కాదు, అలాగే ప్రత్యేకంగా ఇది సేవకుల కొరకు, ప్రత్యేకంగా ఇది యేసు రక్తం చేత కడగబడి ఆత్మీయతలు కొనసాగుతున్న ప్రతి దేవుని బిడ్డతో దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, మీకు ఒక ద్వారం తెరవబడింది. మీరు క్రైస్తవేతరులైనను ఈరోజు మీకు ఒక ద్వారము తెరవబడింది. మీ కార్యములకు ఒక ద్వారము తెరవబడింది. మీరు బిజినెస్ చేసేవారు అనుకోండి, మీరు ప్రార్థించండి. మీకు చక్కని అవకాశాలు, అభివృద్ధికరమైనటువంటి మార్గాలలో మీరు నడిపించబడతారు. మీరు ఉద్యోగం చేసేవారు అనుకోండి, మీరు ప్రార్థింపగా దేవుడు సకల ఆటంకాలను ఎక్కడివక్కడ అణచి మీకు చక్కని ప్రమోషన్స్నిచ్చి మిమ్మల్ని గౌరవ మార్గాల్లో దేవుడు నడిపించుకోదలిచి ఉన్నారు. మీరు చదువుకునే బిడ్డలు అనుకోండి, అలాగే స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయి 1 month దాటిపోతుంది కదా. నేను వెనకబడుతున్నానేమో, సబ్జెక్ట్స్ నాకు అర్థం కావట్లేదు అన్న సందిగ్ధంతో యవనస్తులు పిల్లలు ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, ఆయన ఒక తలుపును తెరిచి ఉన్నాడట. ఎందుకు అనంటే పిల్లల యొద్దకు ఆయన కనికరము, జాలి చూపించే దేవుడు కదా.
మనలను అజ్ఞానంలో వదిలిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. కనుక ఆయన ఒక ద్వారము తెరిచి ఆ ద్వారము గుండా పిల్లల యొద్దకు ఆశీర్వదించటానికి ఆయన వస్తూ ఉన్నారు. వారి జ్ఞానాన్ని ఇంపుగా చేయటానికి, ఇంకా వర్ధిల్లతలోనికి వారిని నడిపించటానికి, వారి మేధాశక్తిని పెంచటానికి ఆయన ఆ ద్వారము గుండా వస్తూ ఉన్నారు. కనుక మీ పిల్లలతో చెప్పండి, ప్రార్థించమని. ప్రార్థించే వారి కొరకు ఒక ద్వారమును దేవుడు తెరచి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దుష్టుడు ఏమాత్రము మీ ద్వారమును మూయజాలడు. వాడు మూయవలనని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు మీ ద్వారా వాడు చేసినను చివరికి వాడు విఫలమవుతాడు. వాడు వచ్చిన దారినే తిరిగి శక్తిహీనుడై వెళ్ళిపోవునుగాక. నజరేయుడగు యేసు అధికారిక నామంలో వాడు మొత్తబడునుగాక. దేవుని ప్రజలలోకి రాకుండా, దేవుని సేవకుల మధ్యకు వాడు రాకుండా, విభిన్నమైనటువంటి ఆలోచనలు, అపార్థాలు కలగనివ్వకుండా వాడు మొత్తబడునుగాక. వానికి సిగ్గు అవమానం కలుగునుగాక. దేవుని బిడ్డలు వర్ధిల్లెదరుగాక. హల్లెలూయా. సామాన్యంగా చూస్తున్నట్లయితే సేవకులు ఒక్కో ప్రాంతంలో సేవను ఆరంభించాలన్నా, లేకపోతే నూతనంగా మందిరములు నిర్మించి ఆరాధన కేంద్రాలు, చక్కని ప్రార్థనా మందిరాలు కట్టాలన్నా ఎన్నో రకాలైన ఆటంకాలు గవర్నమెంట్ ద్వారా కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న రకరకాల కూటమి ప్రజల ద్వారా కావచ్చు, సైతాన్ శక్తి కార్యాల ద్వారా పరిచర్యకి విభిన్న రకాలుగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇతర దేశాలకు వెళ్ళాలన్నా, క్రొత్త ప్రాంతాలకు వెళ్ళాలన్నా, మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నా, చక్కని సువార్తలు, సభలు ఎక్కడైనా కండక్ట్ చేయాలన్నా, ఈ విధంగా ఏదో ఒక రూపంలో దుష్టుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఆటంకము ద్వారా సేవకులు పాపం వెళతారు. కానీ రిజెక్ట్ అయి, అవమానమై, తిరిగి చాలా బాధతో వస్తూ నీరసిల్లిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్నటి ప్రార్థన ఒకవేళ నీరసంగా ఉండొచ్చు, కానీ ఈరోజు నీ ప్రార్థన శైలిని మార్చుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక క్రొత్త టంగ్, ఒక క్రొత్త నాలుకను ఆయన ఇయ్యబోతున్నాడు. పరిశుద్ధాత్మ సహాయముతో భారము కలిగి ఆ అంశాన్ని బట్టి ప్రార్థించు. క్రొత్త ప్రార్థన ఈరోజు నువ్వు చెయ్యు. పరిశుద్ధాత్ముడు నీ ఎదుటకు వచ్చి ఒక తలుపును తెరవబోతున్నాడు. ఇదే నీకు సూచన. ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఎందుకు అంటే ప్రార్థింపగా 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 మీకు అవకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ద్వారాలను తెరవబోతున్నాడు. మీకు తెలిసే కదా, దేవుడు మనతోడు ఉంటే జనరేటర్ ద్వారా చీకటిలోనైనా, కొండ ప్రాంతంలోనైనా, చీకటిలోనైనా మనము వెలుగును ఉత్పత్తి చేయవచ్చును కదా. అలాగా ఎంత చీకటి ప్రాంతాల్లో మీరు సేవ చేస్తూ ఉన్నా, ఎన్ని కొరతల మధ్య మీరు మీ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నా, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మీ చుట్టూరు అలుముకొని ఉన్నా, కేవలం ప్రార్థన బలాన్ని మీరు కలిగి ఉంటే, ప్రార్థన మానక ప్రార్థించండి. ప్రార్థింపగా 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 అపవాది ఓడిపోతాడు, వాడు నీరసిల్లుతాడు. మీ ప్రార్థన బలం మీకు గెలుపునిస్తుంది. దేవుడు మీకు అవకాశం ఇస్తాడు, ద్వారాన్ని తెరుస్తాడు. మీరు అనుకున్న చోట, అనుకున్న ప్రాంతాల్లో మీటింగ్ కండక్ట్ చేయగలుగుతారు, అనుకున్న చోట మందిరం కట్టగలుగుతారు, అనుకున్న చోట మీరు నిలబడగలుగుతారు. మీ మార్గాలన్నీ ఈరోజు వర్ధిల్లబోతున్నాయి. ఇదే మీకు సూచన. ప్రియ సేవకులారా, దేవుని పిల్లలారా, ఇదే మీకు సూచన. ఈరోజు మీ ప్రార్థనా శైలిని మార్చుకొని నీరసం ప్రక్కన పెట్టి ఓ గొప్ప బలముతో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థించండి. తప్పకుండా ఒక సూచన మీకు కనబడబోతుంది. ఏంటి ఆ సూచన అంటే, ఒక ద్వారము తెరవబడినట్లుగా. హల్లెలూయా. ఆ తర్వాత మీరే అనేక సాక్ష్యాలు చెప్పగలుగుతారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా నిలవబెట్టునుగాక. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రం. సేవకులు, అలాగే మా ప్రియ బిడ్డలు, ఎవరు ఏ ఆటంకాల మధ్య నడిపించబడుతున్నారో, ఎవరు ఎందులో సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎక్కడ దుష్టుడు అపవాది వాని అనుచరులతో తిరగబాడుతున్నాడు, అయ్యా ప్రతి సైతాన్ కార్యాలపై యేసు రక్తము చల్లబడునుగాక, వాడు అణచివేయబడునుగాక.
నజరేయుడగు యేసు నామములో మీ శక్తి, మీ ప్రభావం మీ బిడ్డలను ధైర్యపరచునుగాక, లేవనెత్తునుగాక, సరికొత్త నాలుక ప్రార్థించడానికి సహాయపడునుగాక. పరిశుద్ధాత్ముడా, మీ అభిషేకం మీ సేవకులకు, మీ అభిషేకం విశ్వాస బిడ్డలకు అయ్యా మీరు అనుగ్రహించండి. క్రైస్తవ వేతరుల మీద ఆత్మ దిగునుగాక. పరిశుద్ధాత్మ సన్నిధి మీరు కార్యాలను చేయండి. మీ ప్రభావాన్ని ప్రతి కుటుంబంలో చూపండి, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో చూపండి. ఒంటరిగా ఉంటున్న బిడ్డలను పట్ల ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి కన్నీరంతా తుడిచివేయిన ఆయన వారిని లేవనెత్తండి అయ్యా, ఉన్నతంగా మార్చండి. వివాహాలు కావట్లేదని బాధపడుతున్న యవ్వన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభ. చక్కని వివాహాలు కుదుర్చండి, దైవిక వివాహాలను జరిగించండి నాయన. స్తోత్రం. ఉన్నతమైన కార్యాలు ఈ దినంలో మీరు జరిగించి మీ సూచనను కనపరిచి వారి మార్గాల్లో వారి వర్ధిల్లునట్లుగా మీ రాజ్యానికి ప్రతినిధులుగా మార్చుకోమని మీ చేతులకు సమస్తాన్ని సమర్పిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రీతిగా మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించునుగాక. ఆమేన్.